ఛానల్ సంబంధించి ఒక తమ్లైన్ పెట్టిండు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నరేందర్ రెడ్డి, ఇక్కడ అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ. ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాడొక దొంగనా కొడుకు డాష్, సరే వాడొక దొంగనా డాష్ అని పెట్టిండు. ఇక్కడ మధ్యలో దిగజారితే శివరాం రెడ్డి నువ్వు తట్టుకోలేవు, మేము ఆ స్థాయికి దిగజారితే. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక గత కొన్ని రోజులుగా తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే వరంగల్ సభ పెట్టిండో, నిజంగా వరంగల్ సభ పెట్టి బీసీలను చైతన్యవంతపరచడంలో కీలకంగా పాత్ర పోషిస్తుందని తెలిసిన నేపథ్యంలో ఈ జిఎస్ఆర్ ఛానల్, ఈయన శివరాం రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం జిఎస్ఆర్ ఛానల్ మీకు గతంలో తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఏది హుజరాబాద్లో తన జిఎస్ఆర్ కెమెరామెన్ వెంకట్ను, ఆయన పేరు ఏమైనా ఉన్నది, ఆయన వెంకట్ను నిజంగా ఏది పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఒక దాడి చేసిండు. దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన వివిధ ఛానళ్ళు అన్నీ ఖండించినాయి. జిఎస్ఆర్ ఛానల్ మాత్రం క్యూ న్యూస్కి వేయండు. క్యూ న్యూస్కి పోయి నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని తీన్మార్ మల్లన్న దగ్గర వెళ్ళబోసుకున్నాడు. అలాంటి సమయంలో క్యూ న్యూస్కి వెళ్ళిన ఈయన ఈరోజు బీసీల హక్కుల గురించి, బీసీలు నిజంగా రాజ్యాధికారంలో వెనుకబడి ఉన్నారన్న నేపథ్యంలో బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే ఈరోజు శివరాం రెడ్డి నేను రెడ్డి అని మాట్లాడుతున్నా, నేను ఏ రకంగా మాట్లాడను ఆ రకంగా. ఎందుకంటే నువ్వు చిల్లరగా లెక్క చిల్లర వేషాలు వేస్తే మేము కూడా దిగజారితే నువ్వు తట్టుకోలేవు. మేము కూడా ఆ స్థాయికి ఇప్పుడు నువ్వు చేసే చిల్లర పనులకు మేము కూడా దిగజారినాం అనుకో, నువ్వు తట్టుకోలేవు బిడ్డ. మర్యాదగా చెప్తున్నా. ఎందుకంటే ఈయన పెట్టిన తమ్లైన్ ఒకటి ఉంది, లోపల సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓసీలను బీసీలను రెచ్చగొట్టద్దు, వాడొక దొంగ నా కొడుకు రెచ్చిపోయిన ఓయి శంకర్ అని ఇక్కడ ఒక తమ్లైన్ పెట్టిండు. ఏది జిఎస్ఆర్ ఛానల్కి సంబంధించి ఒక తమ్లైన్ పెట్టిండు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నరేందర్ రెడ్డి, ఇక్కడ అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ. ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాడొక దొంగనా కొడుకు డాష్, సరే వాడొక దొంగనా డాష్ అని పెట్టిండు. ఇక్కడ మధ్యలో తీన్మార్ మల్లన్న పిక్ పెట్టిండు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని ఇప్పుడు తమ్లైన్ మార్చిండు. ఇప్పుడు నేను ఓయూ శంకర్ అన్నకు కూడా పెట్టినది, ఇది ఓయూ శంకర్ అన్నకు పెట్టి, అన్నా మీరు మాట్లాడింది ఏంటిది, అక్కడ తమ్లైన్ పెట్టింది ఏంటిది, మరి అసలు ఏంది కథ, మీరు మాట్లాడిన అంశం ఒకటి ఉన్నది, అలా తమ్లైన్ పెట్టింది ఒకటి ఉన్నది. నేను క్లియర్గా నేను పెట్టిన మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు పెట్టాలంటే నేను ఒకసారి స్క్రీన్ షాట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి నీకు అంత బల్బు ఉంటే మనిషి దగ్గర పెట్టుకో. నీ బల్బు మా బీసీల పైన చూపెడతాం అనుకుంటే, మా బీసీల హక్కుల గురించి, బీసీల రాజ్యాధికారం కోసం, బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న వ్యక్తి పైన చూపెడతాం. ఎవరు మాట్లాడితే వాళ్ళను అనగదొక్కుతామంటే మేము కూడా తొక్కే రోజులు వస్తాయి. ఇక తొక్కించుకుని ఉండదు, ఇక తొక్కుడే ఉంటుంది. మీకే స్క్రీన్ షాట్ పెడతా, దయచేసి ఒకసారి చూడండి. ఎంత బల్బు తమ్లైన్స్ అంటే నేను ప్రతిసారి చూస్తున్నా, ప్రతిసారి ఎంత చిల్లరగా దిగజారుతున్నా అంటే మరీ ఇంత చిల్లరనా. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు వీళ్ళతో ఏమవుతుంది, వీళ్ళు నా లెక్క చేయగలుగుతారా అంటే, నీ లెక్క చిల్లరగా దిగజారితే నువ్వు తట్టుకోలేవు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను గతంలోనే పెట్టిన, ఎప్పుడు ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాతనే నేను పెట్టిన. అసలు అలా మీరు మాట్లాడిన అంశం ఏంది, అక్కడ పెట్టిన తమ్లైన్ ఏంటిది, ఇగో ఇది గతంలో ముచ్చట. ఇగో శంకరన్నకు అన్న నువ్వు మాట్లాడిన దానికి పైన తమ్లైన్కి ఏమైనా సంబంధం ఉందా అని పెట్టిన ఆ రోజే. అంటే నీకు బల్బు ఉంటే నువ్వు ఎందుకైనా ఆ రోజు, నీకు అంత అహంకారం. ఈరోజు రెడ్డిలు మా గురించి, ఓసీ సామాజిక వర్గం మా పదవులు, మా బీసీలకు వచ్చే పదవులు, మా బీసీలకు వచ్చే ఉద్యోగాలు కొట్టుకపోతా ఉన్నారని మాట్లాడితే నీకు అంత ఎందుకు మండుతుంది, నీకు అంతా మండేటోనివి. ఎందుకు పోయినావు ఆ రోజు క్యూ న్యూస్కు, ఏ రకంగా పోయినావు, అన్న నా కెమెరామెన్ పైన దాడి జరిగిందన్నా అని ఏ రకంగా పోయినావు. నీకు అంత ఈగో ఉంటే మనిషి దగ్గర పెట్టుకో. శివరాం రెడ్డి ఒకసారి దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి బల్పున్న క్యారెక్టర్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి బల్పున్న క్యారెక్టర్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది తమ్లైన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తీన్మార్ మల్లన్న అనేది 100% తప్పు అనే విధంగా, లోపల ఏదో అంశం ఉందనే విధంగా ఇక్కడ అర్థం కనబడతా ఉంది ఈ తమ్లైన్లో. వివిధ ఛానల్లో, వివిధ తమ్లైన్లో కూడా అంతే. ఈయన ఎమ్మెల్సీ ఎన్నికలను తిరుగుతున్న నేపథ్యంలో, సరే నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటావో, ఏ పార్టీ ఫండ్ తీసుకుంటావు అనేది మనకు అనవసరం. నువ్వు పార్టీ ఫండ్ కోసం పనిచేస్తున్నావు, దేనికోసం జోకుతావా లేకపోతే వాళ్ళ సంకనాకుతావా అనేది మనకు అనవసరం. నువ్వు ఏ ఛానల్, నువ్వు ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు అనేది నాకు అనవసరం, అది మాకు అనవసరం. ప్రజలకు కావాల్సింది ఏంటి, నీ ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చూపెట్టగలుగుతున్నావు, ఏం నేర్పగలుగుతున్నావు అనేది క్లియర్, అది కావాలి. నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు ఎవరికి వేస్తావంటే ఒక ఇద్దరు ముగ్గురు పేడ ఆర్టిస్టులను పట్టుకొచ్చి యథావిధిగా తీన్మార్ మల్లన్న కావాలని తిట్టిస్తా ఉన్నాడు. నేను చూస్తా ఉన్నా అప్పటికి కూడా.
అరే ఎందుకు కదా తెలిసిన వ్యక్తి ఇంత చిల్లరగా దిగజారితే లాభం ఏమి ఉన్నది, ఉట్టిగా విలువ కొట్టుకున్నాడు. ఎందుకని నేను చాలాసార్లు చూసిన పదే పదికి ఒక పేడ ఆర్టిస్టులను తీసుకొచ్చి తీర్మానమాలను ఇష్టం ఉన్న పదజాలంతో తిడుతూ ఉన్నావు. మేము ఇట్లా అట్లా దిగజారితే శివరాం రెడ్డి నువ్వు తట్టుకోలేవు, మేము ఆ స్థాయికి దిగజారితే నువ్వు తట్టుకోలేవు అంటున్నా. మేము కూడా చేయగలుగుతాం, కాకపోతే ఒక నైతిక విలువలు మాకు కొన్ని ఎథిక్స్ అనే అడ్డం వస్తున్నాయి అంతే. నీ లెక్క దిగజారాలంటే నీ లెక్క దిగజారితే నువ్వు తట్టుకోలేవు, ఇక నీ దుగ్నం బంద్ అవుతుంది. గుర్తుపెట్టుకో. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తలే అని కొందరు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ అంశంలో, దీనికి సంబంధించిన అంశంలో, ఈ తమిళానికి సంబంధించిన అంశంలో నిజంగా ఓవి శంకరన్న ఏం మాట్లాడినన్నది మనకు ఈరోజు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గింత బల్ప మనిషికి గింత అహంకారం ఉంటే ఏందన్నట్టు అది అంటే నువ్వు మాట్లాడే మాట ఒకటి, ఇక్కడ పెట్టిన తమిళైన ఒకటి, అలా లోపల మాట్లాడుతున్న మాట ఒకటి. నేను మీ జయశంకర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో స్వతంత్ర అభ్యర్థిని. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓసీకి బీసీకి మధ్యలో పోటీ జరుగుతుందే తప్ప ఒక విద్యా వ్యవస్థకి విద్యా అవస్థకి మధ్యలో చర్చ జరగడం లేదు. జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో చర్చ జరుగుతలేదు. పడిపోతున్న విద్యా విలువల గురించి చర్చ జరుగుతలేదు. గుణాత్మక విద్య అందకపోతే చర్చ జరుగుతలేదు. బోధనా ప్రమాణాలు పడిపోతే చర్చ జరగటం లేదు. విద్యా ప్రమాణాలు పడిపోతే చర్చ జరుగుతలేదు. కానీ ఒక బీసీకి ఓసీకి మధ్యలో మాత్రం చర్చ జరుగుతుంది. ఒక బీసీకి ఓసీకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఎవరిది యుద్ధం? విద్యా వ్యవస్థ మీద కదా, విద్యా అవస్థల మీద కదా యుద్ధం జరగాల్సింది. ఎలా? బీసీ ఓసీల వల్ల ఒక వ్యవస్థనే నాశనం చేద్దామా? సరే, బీసీలలో వెనుకబాటు ఉండొచ్చు, ఓసీలలో వెనుకబాటు ఉండొచ్చు, కానీ వేదిక ఇది మాత్రం కాదు. ఎంతకు వేదిక ఇది మాత్రం కాదు. ఇది విద్యా వ్యవస్థ మీద జరిగే పోరాటం, ఈ అవస్థల మీద జరిగే పోరాటం, ఒక విద్యా వ్యవస్థ బలోపేతానికి జరిగే పోరాటం. అంతే తప్ప స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ నాయకులు, స్వార్థ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో, ఇది ఒక విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి మధ్యలో పెట్టిన పోరే తప్ప ఈ పోరులో అంతిమంగా ఉపాధ్యాయులు గెలుస్తారు, విద్యార్థులు గెలుస్తారు అనేది గుర్తు పెట్టుకునేలాగా మీరు ఇలా చరిత్రను తిరగరాయాలి. ఉపాధ్యాయేతరుణ్ణి ఇన్ని రోజులు ఉపాధ్యాయులను ఆశీర్వదించిర్రు. ఇప్పుడు ఒక్కసారి నన్ను ఒక ఉద్యమకారుని, ఒక నిరుద్యోగిని, ఒక విద్యార్థి నేతని నేను ఇలా ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు మొత్తం తెలిసినోన్ని, ఈ గడిచిన 10 ఏళ్ల పోసానం బట్టినోన్ని. ఇలా మీ గురువుల బాధలు శిష్యుడికి తెలివయా? అందుకని మీరు ఆశీర్వదించి ఇలా మీరు మీ ఓటు ద్వారా నా చేత మీరు మీ సమస్యల పరిష్కారానికి ఒక ఆయుధంగా వాడతారని నేను ఈ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎన్నికల్లో నా బ్యాలెట్ నెంబర్ 12 స్వతంత్ర అభ్యర్థి జయశంకర్. తప్పక గుర్తుంచుకొని ఒక మార్పుని, ఈ దేశ ప్రగతి మారాలన్నా, ఈ దేశ భవిష్యత్తు మారాలన్నా, విద్యార్థుల తలరాతలు మారాలన్నా అది మీరే మార్చగలిగిన శక్తి మీకే ఉంది. కాబట్టి ఏదైతే ఉపాధ్యాయ ఎన్నికలు ఏదైతే ఉందో, ఈ ఎన్నికలలో ఒక గుణపాఠం, ఎవరైతే అక్రమ మార్గంలో తప్పుడు పద్ధతుల్లో ఓట్లు సమకూర్చుకోవాలన్న వాళ్ళకి గుణపాఠం చెప్తారని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఇది ఆయన మాట్లాడిన దానికి నువ్వు పెట్టిన తమ్ములానికి ఏమైనా సంబంధం ఉన్నదా? కొంచెం ఏమైనా సిగ్గున్నదా? ఎందుకు అంత జిగదార్చున్నావు? ఎందుకు నీకు అంత కడుపు నొప్పి ఏమవుతుంది? బీసీల హక్కుల గురించి మాట్లాడితే నీ అంశం ఏందో నువ్వు మాట్లాడు. సరే, నీ ఓసీ సామాజిక వర్గానికి మరి ఏమన్నా అన్యాయం జరుగుతుందా? బీసీల గురించి, బీసీల హక్కుల గురించి మాట్లాడితే నీ ఓసీ సామాజిక వర్గానికి ఏమన్నా అన్యాయం జరుగుతుందా? లేకపోతే బీసీల పైన నీ స్టాండ్ ఏంది? ఇప్పుడు బీసీల పైన నీ స్టాండ్ ఏంది? ఎందుకు ఇంత విషయం ఎక్కుతున్నావు? ఒళ్ళు బలిసి కొట్టుకుంటావు శివరామరెడ్డి. గుర్తుపెట్టుకో. ఏంటంటే ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోడు కదా, నేను ఇట్లనే చేస్తా,
ఇలా స్ట్రాటజీ ఏంటంటే పేరు పొందిన వ్యక్తిని టార్గెట్ చేస్తే మనం హైలైట్ అవుతామన్న ఒక స్ట్రాటజీతో పోతా ఉన్నారు అంతే. ఎందుకంటే నువ్వు ఇక్కడ వాడొక డాష్ నా కొడుకు అని ఇక్కడ వాడొక డాష్ నా కొడుకు అని పెట్టినావు నువ్వు. అలా ఆ శంకరన్న మాట్లాడింది ఏమైనా ఉన్నదా? అలాంటి పదం ఏదైనా ఉన్నదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని తమిళని పెడితే బెటరు. ఎందుకంటే ఒక స్థాయికి ఎదిగినావు, కింది స్థాయి నుంచే కష్టపడొచ్చినావు, దాడులు తట్టుకున్నావు. దాడుల క్రమంలో ఎలాంటి యూట్యూబర్స్ నీకు ఎంత పెద్ద ఛానల్స్ ఎవరెవరు జర్నలిస్టులు సపోర్ట్ చేసినారనేది అందరికీ తెలుసు. గతంలో నీకు దాడి జరిగినా కానీ నేనే వీడియో చేసిన, గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ ఛానల్స్ సోషల్ మీడియాను ఏ విధంగా అణచివేసినాయి, ఏ ఛానల్ని ఏ విధంగా అణచివేసినాయని నేనే వీడియో చేసి నేను చేసి చూపెట్టిన. సిగ్గుండాలే కొంచెం అన్న మాట్లా నువ్వు అనుకుంటా కావచ్చు నీ స్థాయికి ఇప్పుడు నువ్వు చేసే చిల్లర పనులకు ఆ చిల్లర పనులే మేము చేయాలంటే నువ్వు తట్టుకోలేవు. గుర్తు పెట్టుకో దయచేసి మిత్రులారా. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఎందుకంటే అసలు వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ ఒకటి, వీడు పెడుతున్న తమిళైన ఒకటి. ఈ ఒక్క ఛానలే కాదు, చాలా ఛానల్ ఇట్లే నడుస్తూ ఉన్నాయి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TMR న్యూస్ ఛానల్.